Suraksha Infra Projects వారి Suraksha Elite HMDA approved premium villa plots. బండా రవిరాల ORR exit నంబర్ 10 వద్ద ఈ రోజే మీ ప్లాట్ ను బుక్ చేసుకోండి. బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధం మరింత భీకర రూపుదాలుస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం రోజు రోజు కొనసాగుతుంది. అయితే రాత్రి పగలన్న తేడా లేకుండా ఇరు పక్షాలు దాడులు ప్రతిదాడులు కొనసాగిస్తున్నాయి. బాంబుల మోత ఒకవైపు, అవి మిగిల్చిన శిథిలాలు మరోవైపు. ఎటు చూసినా హృదయ విదాకర దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే యుద్ధం కారణంగా ఇరాన్లో ఇప్పటికీ 1000 మందికి పైగా చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు. అయినా అటు ఇరాన్ కానీ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కానీ వెనక్కి తగ్గడం లేదు. కీలక నగరాలు, స్థావరాలపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్న ఇరాన్ మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతుంది. రాత్రి నుంచి దాదాపు 100కు పైగా బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసింది. అయితే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని అడ్డుకోలేకపోయాయి. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఇజ్రాయెల్లోని పలు నగరాలను టార్గెట్గా చేసుకుని క్షిపణులు ప్రయోగించాయి. ఈ దాడులతో జనం వణికిపోతున్నారు. అటు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు కంటిన్యూ చేస్తుంది. తాజాగా కుర్దిస్తాన్ ను టార్గెట్ చేసుకున్న ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ డ్రోన్లతో అటాక్ చేస్తుంది. అటు జోర్డాన్ ను సైతం క్షిపణులు, డ్రోన్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎర్బిన్ టార్గెట్ గా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలు భవనాలు శిథిలమయ్యాయి. అటు ఇజ్రాయిల్, అమెరికాలు సైతం ఇరాన్లోని కీలక ప్రభుత్వ వ్యవస్థలను నేలమట్టం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది. దేశంలోని స్కూళ్లు, హాస్పిటల్స్, హెరిటేజ్ సెంటర్లు, పోలీస్ స్టేషన్లు సహా అన్నిటిపై దాడులు చేస్తున్నాయి. టెహ్రాన్తో పాటు కోమ్, ఉర్మయా, కెర్మన్షా తదితర నగరాలపై బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతుంది ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను టార్గెట్ చేసుకున్న ఇజ్రాయెల్ సైన్యం పలు దఫాలుగా దాడులు చేసింది. తాజాగా IRIB మీడియా బిల్డింగ్ పై అర్ధరాత్రి సమక్షంలో క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడిలో బిల్డింగ్ ధ్వంసమైంది. రెడ్డికి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారా? శివ, చెప్పండి. వరుసగా 6వ రోజు కూడా పశ్చిమాసియాలో అయితే ఇంకా యుద్ధ వాతావరణం కనిపిస్తుందని చెప్పాలి. ఇరు దేశాలు కూడా ఎక్కడ తగ్గకుండా డ్రోన్లతో అలాగే దాడులు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఏ నగరాలను ప్రధానంగా చేసుకుని దాడులు కొనసాగుతున్నాయి? ఏంటి తాజా సిచ్యువేషన్? రైట్, అఖిల పశ్చిమాసియా దేశాల్లో దాడులు ప్రతిదాడులతో అట్టుడుకుతున్నాయి. 6వ రోజు యుద్ధం కొనసాగుతుంది. ఇటు కువైట్ టార్గెట్ గా చేసుకుని ఇరాన్ ఎక్కువగా దాడులు చేస్తుంది. కువైట్ లో ఉన్న అమెరికా ఎంబసీ, కాన్సులేట్స్ ఏవైతున్నాయి వాటిపై దాడులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, అమెరికా కూడా ప్రతిగా ఇరాన్ పైన దాడులు చేస్తున్నాయి. ఇరాన్ లో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తున్న నేపథ్యంలో ఆర్థికంగా కుదేలు అయ్యేలా చేయాలనేది ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ భావిస్తున్నాయి. దానిలోనే భాగంగా ఇటు టెహ్రాన్, కోము, ఉర్మాయా, కెర్మన్షాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ వ్యవస్థలన్నీ కూడా కంప్లీట్ గా దెబ్బతిన్నాయి. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ, ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలన్నీ కూడా దెబ్బతిన్న నేపథ్యంలో ఆర్థికంగా ఇరాన్ కు గట్టిగా ఎదురు దెబ్బ తగులుతోంది. ఇక దీనికి సంబంధించి IRB మీడియా బిల్డింగ్ పై కూడా క్షిపణులతో దాడి చేశారు. ఇక ప్రధానంగా చూసుకుంటే ఇటు ఇజ్రాయెల్, అమెరికా చేసే దాడులను ఇటు ఇరాన్ కూడా ప్రతిగా దాడి చేస్తుంది. మొత్తం 3000 క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఒక్కొక్క క్షిపణి ప్రయోగిస్తే కనుక దాదాపు అంటే దాని ప్రభావం అనేది ఎక్కడి వరకు పనిచేస్తుంది, ఎక్కడి వరకు వెళ్ళగలదని చూస్తే 3000 కిలోమీటర్ల వరకు ఈ క్షిపణి ప్రయాణించే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు లిమిట్ అనేది పెట్టుకున్నారు. ఇరాన్ 2000 కిలోమీటర్ల వరకు మాత్రమే దాని ప్రభావం ఎక్కడి వరకు దాని ప్రభావం చూపిస్తుంది అనేది కూడా వాళ్ళు 2000 కిలోమీటర్ల వరకు కూడా డెడ్ లైన్ పెట్టుకున్నారు. మొత్తం 3000 క్షిపణులు ప్రజెంట్ ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇరాన్ కూడా క్షిపణులు ప్రయోగిస్తుంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ వద్ద కూడా భారీగా క్షిపణులు ఉన్నాయి. కానీ అమెరికా వద్ద ఈ యుద్ధ సామాగ్రి అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది, లేదు అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం మా దగ్గర అన్ని విధాల భీకర యుద్ధం సృష్టించే
ఆయుధాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయనేది ఆయన చెప్తున్నారు. కానీ అమెరికా వద్ద యుద్ధానికి సంబంధించిన యుద్ధ సామాగ్రి అంతా కూడా తగ్గుముఖం పట్టింది. అక్కడ వారి దగ్గర క్షిపణులు కానీ, డ్రోన్స్ కానీ, మిసైల్స్ కూడా ఏమీ లేవు. ఇటీవల ఉక్రెయిన్ కు సరఫరా చేశారు కాబట్టి వారి దగ్గర తగ్గింది, యుద్ధం చేసే ప్రభావం కూడా తగ్గింది అనేది కూడా ఇరాన్ వ్యాఖ్యానిస్తుంది. కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం మా దగ్గర అన్ని విధాలా యుద్ధం చేయడానికి మా దగ్గర అంతా సామాగ్రి ఉందనేది కూడా ఆయన చెప్తున్నారు. మరోవైపు ఇటు ఇజ్రాయెల్ కూడా బెంజమిన్ నెతన్యాహు కూడా ఇటు ఇరాన్ పై దాడి చేస్తున్నారు. అయితే ఈ రెండు దేశాలు దాడి చేస్తుంటే ఇటు ఇరాన్ మాత్రం పశ్చిమాసియా దేశాలు ఏవైతున్నాయి, కువైట్, గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న 6 దేశాలు కానీ మొత్తం 8 దేశాలపైన ఈ ప్రభావం అనేది యుద్ధ ప్రభావం పడుతుంది. ఇరాన్ వాటిపైన దాడులు చేస్తున్నారు. ఇక ఆ దేశాల్లో నివసిస్తున్న భారతీయులు రోజు రోజు అక్కడి నుంచి విమాన రాకపోకలు కొంత అడ్డంకి ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని దేశాల నుంచి వారు ఢిల్లీ చేరుకుంటున్నారు. కొంతమంది బెంగళూరు, ఇటు తమిళనాడు ప్రాంతాలకు చేరుకుని ఇటు గుజరాత్ లోని అహ్మదాబాద్ ఆయా రాష్ట్రాలకు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఢిల్లీకి రావడం అవకాశం లేని నేపథ్యంలో ఇటు తమిళనాడు కానీ, బెంగళూరు, మరోవైపు అహ్మదాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వారి ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. అయితే ప్రజెంట్ చూసుకుంటే కనుక పశ్చిమేసియాలో మాత్రం యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం 6వ రోజుకు చేరిన నేపథ్యంలో దాడులు ప్రతిదాడులతో మాత్రం ఎక్కడ చూసినా భవనాల శిథిలాలే కనిపిస్తున్నాయి. ఆ భవన శిథిలాల కింద కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు అంటే 4 పిల్లలు శిథిలాల కింద చిక్కుకున్నారంటూ కూడా ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ శిథిలాలు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ శిథిలాల కింద చిక్కుకొని ఉన్న వారి పిల్లలు బ్రతుకున్నారా, చనిపోయారా అనేది తెలియక కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు అలుపుకున్నాయి. అంటే ఆ బిల్డింగ్ ఒక్కసారి ఇళ్ల పైన మిసైల్స్ అలాగే క్షిపణులు కానీ ఇటు డ్రోన్స్ కానీ ప్రయోగించడం ద్వారా ఆ శిథిలాలన్నీ కూడా మొత్తం కూలిపోవడం, ఇళ్ళని కూలిపోవడం, శిథిలాల కింద కుటుంబ సభ్యులు చిక్కుకుపోవడం, ఎవరు కూడా సహాయక చర్యలు పాల్గొనకపోవడం, సహాయం చేసేవారు లేకపోవడం, వారి వారి కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆ శిథిలాలను తొలగించడం అనేది కష్టతరంగా మారింది. అందరూ కూడా మొత్తం సజీవ సమాధి అవుతున్న పరిస్థితి ఈ దేశాల్లో, మరీ ముఖ్యంగా ఇరాన్ లో కనిపిస్తూ ఉంది. అంటే ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం కాబట్టి అది ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తుంది. దానిని ఆ అనుభవములను ప్రయోగించి తయారు చేసి ప్రపంచ దేశాలపై దాడి చేసే అవకాశం ఉంటుంది. దానికి తోడు హెజ్బుల్లా దేశం కూడా, హెజ్బుల్లాస్ ఎవరైతే ఉన్నారో వారిపై కూడా దాడి చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వారు కూడా ఇరాన్ కు మద్దతు పలుకుతూ ఇటు అమెరికా, ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు సహకరిస్తున్నారు. అంటే హెజ్బుల్లా అనేది ఒక ఉగ్రవాద దేశం, వారికి ఇరాన్ సహకరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మేము దాడి చేస్తున్నాము అనేది ఇజ్రాయెల్ చెప్తున్నప్పటికీ కానీ ఇరాన్ లో ఉన్న చమురు నిల్వలను స్వాధీనం చేసుకునేందుకే అమెరికా కనుసనల్లో ఇజ్రాయెల్ పనిచేస్తుంది అనేది కూడా ఇరాన్ ఆరోపిస్తోంది. ఇటీవల కాలంలో వెనిజులా దేశాధినేతను కూడా అక్కడ నిల్వ ఉన్న ఆయిల్ నిల్వల కోసమే అతన్ని టార్గెట్ గా చేసుకుని క్యాప్చర్ చేసి, అంటే వెనిజులా అనేది అమెరికాకు పక్కనే ఉంటుంది కాబట్టి మొత్తం రక్షణ వ్యవస్థను అంతా కూడా సెక్యూరిటీ వ్యవస్థను అంతా కూడా హ్యాక్ చేసి అక్కడి నుంచి క్యాప్చర్ చేసి భార్యాభర్తలను న్యూయార్క్ కు తరలించారు. ఇప్పుడు అదంతా కూడా వెనిజులా ఉన్న ఆయిల్ అంతా కూడా, ఆయిల్ వ్యవస్థ కూడా, క్రూడ్ ఆయిల్ కానీ ఇతర చమురు వ్యవస్థ అంతా కూడా ఆయన స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి ఆయన వ్యాపారం చేస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అలాగే ఎలాగైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడిని క్యాప్చర్ చేసి బందీగా చేసుకున్నారో అలాగే ఇరాన్ లో కూడా చేద్దామని భావించారు. కానీ అవి ఇక్కడ చెల్లవు, ఇక్కడ మా దగ్గర అన్ని ఆయుధ వ్యవస్థ మా దగ్గర ఉంది అనేది కూడా ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగానే దాడులు ప్రతిదాడులో ఇరాన్ సుప్రీమో లీడర్ అయతుల్లా ఖమేనీని కోల్పోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో ఆయన 2వ కుమారుడు ముజాబద్ ఖమేనీ ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. అయితే దాడికి ప్రతిదాడి డెఫినెట్ గా ఉంటుందనేది ఇరాన్ చెప్తుంది. దానిలో భాగంగానే ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఈ పశ్చిమాసియా దేశాలపై ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ఈ పశ్చిమాసియా గల్ఫ్ కంట్రీస్ ఏవైతే జిఓసి గ్రూప్ ఆఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఏదైతే ఉందో జీసీసీ, దానికి సంబంధించిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయి గల్ఫ్ కంట్రీస్ 6 కంట్రీస్ కానీ, మరోవైపు ఇతర దేశాలపై కూడా దీని ప్రభావం అనేది ఎంతో ప్రభావం ఎక్కువ పడుతుంది. ఆ దేశాలను టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తుంది. కానీ ఇక్కడ ఎటువంటి సంబంధం లేని మా పైన ఎందుకు దాడులు చేస్తున్నారు అనేది ప్రధానంగా గల్ఫ్ కంట్రీస్ కానీ ఇతర పశ్చిమాసియా దేశాలు, ప్రభావితమైన దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఆయా దేశాల అధినేతలతోనూ, రాజులతోనూ, అధ్యక్షులతోనూ ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ భారతీయుల పరిస్థితి ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా ఉన్నారంటూ కూడా వారి యోగక్షేమాలు అడుగు తెలుసుకుంటూనే వారికి కృతజ్ఞతలు తెలుపుతూ భారతీయులకు రక్షణ కల్పించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు భారతీయులకు కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు. అక్కడున్న ఎంబసీలను సంప్రదించి హెల్ప్ లైన్ నెంబర్ ఫోన్ చేసి ఎప్పుడు పరిస్థితి నార్మల్ గా వస్తుందో అప్పుడు అక్కడి నుంచి
బయలుదేరేందుకు ఏర్పాట్లు చేస్తుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలి, ఎవరు కూడా బయటకు రావద్దంటూ కూడా భారత ప్రభుత్వం గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న భారతీయులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇరాన్ ఎక్కువ కువైట్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తుంది. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులు చేస్తుంది. మరోవైపు ఇటు హార్ముజ్ జలసంధి కూడా మూసివేసిన నేపథ్యంలో ఇటు క్రూడ్ ఆయిల్ పై కూడా ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనేది కూడా భారత ప్రభుత్వం చెప్తుంది. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పెట్రోలియం శాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం ఇంకా భీకర యుద్ధం కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేసుకుంటున్నారు. మరోవైపు ప్రజలు కూడా, సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటు ఇరాన్ లో దాదాపు 1000 మందికి పైగా చనిపోయారు. ఇతర దేశాల్లో కూడా మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఓకే, రైట్ శివ, థ్యాంక్ యూ.